హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు తుని వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో అయితే చాలా స్పెషల్ అండి. ఈ ఊరు తునికి దగ్గరలో ఉంటుందండి, కవలపాడని. ఈ ఊరిలో గత 20 సంవత్సరాలు పైబడే ఇక్కడ ఇటుకనే తయారవుతుంది. తుని చుట్టుపక్కల ఇటుక అంటే కవలపాడు ఇటుక అంటే చాలా ఫేమస్. ఒకసారి ఊరు చూద్దాం, దాని తర్వాత ఇటుకు సంబంధించి తయారీ కూడా చూద్దాం. ఒకసారి ఊరు అయితే చూద్దాం. కవలపాడు అనే ఈ ఊరు మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో ఉన్న తునికి అత్యంత సమీపంలో ఉంది. ఈ ఊరు ఇంటి నిర్మాణానికి వాడే ఇటుకల తయారీలో తుని చుట్టుపక్కల ఉండే ఊర్లలో ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఊర్లో అయితే సుమారుగా 20 సంవత్సరాలకు పైగా ఇటుక తయారీ అనేది జరుగుతుంది. ఇప్పటికీ ఈ ఊర్లో సుమారుగా 20 వరకు ఇటుక బట్టీలు అనేవి ఉన్నాయి. మన కాకినాడ జిల్లాలో 20 ఇటుక తర్వాత అంతటి పేరుని గడిచింది అయితే ఈ కవలపాడు ఇటుకే. నిజానికి ఈ కవలపాడు ఊరైతే చాలా చిన్నది, కానీ ఈ ఇటుక బట్టీల ద్వారా ఈ ఊరు వాళ్ళకి చాలా మందికి ఉపాధి అయితే కలుగుతుంది. ఇక ఈ ఊరికి కవలపాడు అనే ఊరి పేరు ఏ విధంగా వచ్చింది, అలాగే ఇక్కడ ఇటుక తయారీ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఒకసారి ఈ ఊరు వారి మాటల్లోనే విందాం. ఇటుక ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటారు? కరెక్ట్గా 10 ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటారా ఇటుక ఇక్కడ తయారీ? 20 సంవత్సరాలు అండి. చుట్టుపక్కల మొత్తం కవలపాడు అంటే ఫేమస్ ఇటుక్కి. 20 సంవత్సరాలు ఉన్నారు కదా, 20 సంవత్సరాలకు ముందు ఇక్కడ ఏమి లేదు, ఉండేది కదా. ఎవరు పెట్టారంటారా స్టార్టింగ్? ఇక్కడ ఉండి ఎవరు పెట్టారంటారా స్టార్టింగ్? పాలతేరండి, మొత్తం పాలతేరులు స్టార్ట్ చేశారా మీ ఊర్లో? కాకపోతే తుని చుట్టుపక్కల అంటే కవలపాడు ఇటుకనే పేరు దీనికి. చేసింది పాలతేరులు అనే. తర్వాత మీ ఊరికి పేరు ఎలా వచ్చిందంటారా కవలపాడు అని ఏమైనా తెలుసా మీకు? ఎప్పుడో పూర్వం అండి. పూర్వం అంటే ఏమన్నా? ఎందుకంటే అంటే కవలపాడు దగ్గరలో ఉందని కవలపాడు ఇటుకనే అతను. అవునవును, కవ్వాలు తిరిగి ఉంటుంది. కవ్వాలు తిరిగియా? పాలు. ఆహా, కవ్వాలు తిరగడం వల్ల కవలపాడు అని పేరు వచ్చిందా? అది ఎప్పుడు పూర్వం అలా పెట్టి ఇంకా పూర్వం అంటే సత్యలింగంపేట ముందు ఏం పేరు? సత్యలింగంపేట. సత్యలింగంపేట ముందు పేరు. తర్వాత కవ్వాలు ఎక్కువ తిరుగుతుందని చెప్పి కవలపాడని పెట్టారు. తర్వాత ఇంకా ఇటుక అయితే మాత్రం ఇప్పటికి ఇక్కడ ఫేమస్. మీ ఊరు చేస్తారండి ఇటుక? అది బయట వాళ్ళు చేస్తారు? అది మా ఊళ్ళో వెళ్తారు. మీ ఊరిలో వెళ్తారా? వెళ్తారండి. కవలపాడు ఊరు వీడియో చూసాం కదండి. ఈ ఊర్లో ఇటుకలు అయితే చాలా ఫేమస్. ఇటుక అనేది మనకి స్టార్టింగ్ అంటే ఒక మట్టి దగ్గర నుంచి ఇటుక తయారయ్యే మొత్తం ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, ఒకసారి అది కూడా చూద్దాం మనం రండి. ముందైతే ఇటుక తయారీకి కల్లం అయితే తయారు చేసుకుంటారండి. ఇక్కడ అంటే గడ్డి కానీ ఏమీ లేకుండానే మీరు చూస్తున్నారు కదా, అలా కల్లం అది ఏ విధంగా చేస్తున్నారో మొత్తం అంతా కల్లం చేస్తారో. తర్వాత మనం మట్టి తీసే దగ్గర కూడా వెళ్దాం ఒకసారి. మనకి ఇటుక తయారీకి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అండి ఇది. మట్టి అయితే ముందు ఎన్ని రోజులు తొక్కుతారండి దాంతో? ఒక రోజు ట్రాక్టర్ మొత్తం ఒక రోజు నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెట్టి తొక్కించి తర్వాత ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేస్తున్నారు కదా, ఇది బూడిది అకౌంట్లు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కలపాలి. పాలతో కలుపుతారు, మట్టి తొక్కుతారు, మళ్ళీ తొక్కుతారు, టాటర్లు తొక్కుతారు. ఆ తర్వాత ఫైనల్గా ఒకసారి అయితే పెట్టుకెళ్తున్నారు. కళ్ళ మీద వేసుకొని రాళ్ళు తయారు చేస్తారు. ఈ విధంగా చేసిన మట్టిని అయితే వీళ్ళు ఈ ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తీసుకెళ్లి అక్కడైతే ఇటుకలు అనేవి తయారు చేస్తూ ఉంటారు. నిజానికి వీళ్ళు మట్టి రవాణాకి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఇటువంటి చిన్న చిన్న బండిలను ఉపయోగిస్తుంటారు. మీరు అక్కడ మట్టి ఏ విధంగా తీస్తున్నారు చూసారు కదా, మట్టి తీసిన తర్వాత వీళ్ళు ఇటుక అనేది ఈ విధంగా చేస్తారండి. ఇక్కడ మ్యాక్సిమం మీరు గమనించారంటే దీని మీద చాలా మంది వర్క్ చేస్తారు. ఒక బట్టి రన్ అవ్వాలంటే చాలా మంది ఉండాలి. చాలా మందికి అయితే ఎంప్లాయ్మెంట్ ఇది. ఇలా ఇటుక అనేది ఈ విధంగా చేస్తారు, చూడొచ్చు మీరు. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని అచ్చు. ఇలాంటి అచ్చుల్లో అక్కడ తెచ్చినటువంటి మట్టిని బూడిది కలిపి ఈ విధంగా తయారు చేసి ఇలా ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఆరబెడుతున్నారండి. ఇది 2 రోజుల తర్వాత మనకి గోడు తిప్పుతారంట. తర్వాత మళ్ళీ 5 రోజులకి ఆ విధంగా 5 ఎత్తులు అనేది పెడతారంట. దాని తర్వాత కాల్పుకి అనేది వెళ్తుంది. ఒకసారి చూడొచ్చు మీరు. ఇవన్నీ వీళ్ళు తయారు చేసి ఇదైతే వీళ్ళు చేతుల్లో చేస్తున్నారు. కొంతమంది అయితే మిషనరీ ఉంటుంది, మిషన్తో కూడా. ఇక్కడ కవలపాడులో కూడా మిషన్తో తయారు చేసిన ఇటుక అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చండి. ఇదంతా ప్రజెంట్ అయితే చేతితో చేసిందే. మొత్తం అన్నీ కూడా వీళ్ళ చేతులతో చేసిన ఇటుక ఇదంతానే. మనకి ఇటుకు వీళ్ళు తయారు చేసిన తర్వాత కొన్ని రోజులు ఆరుతుందండి. ఆరిన తర్వాత దీన్ని వీళ్ళు ఈ విధంగా వేసి కాల్పుకనే తీసుకెళ్తారు. ఒకసారి చూద్దాం ఇక్కడ. అంటే ఇది ఎన్ని రోజులు ఆరుతుంది ఇది ఇటుకు? వారం పడుతుందా? వారం తర్వాత కాల్పుకి తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. ఇది చూసారు కదా, ఇదైతే కరెక్ట్గా వారం అవుతుందంట. ఇది ఇటుకు తయారు చేసి ఎండిన తర్వాత దీన్ని ఇప్పుడు కాల్పుకి తీసుకెళ్తున్నారు. ఇది కాలిన తర్వాత ఇటుక అనేది ప్రాపర్గా తయారవుతుంది. సో అక్కడ కాల్చి దగ్గర కూడా ఒకసారి చూద్దాం మనం. తర్వాత మీరు చూడొచ్చు, కళ్ళం కూడా చాలా పెద్దది. ఇక్కడ మీకు ఏ వర్క్ ఎవరికి జరుగుతుంది, అక్కడ మన వాళ్ళు మట్టి చేస్తున్నారు, మట్టి తెచ్చి ఇక్కడ వేస్తున్నారు. అటు సైడ్ మనకి ఇటుకనే తయారవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఈ బట్టి అనేది కాల్పుకి రెడీ అవుతుంది. ఆల్రెడీ కాలింది ఉంది, ఆ తర్వాత రెడీగా ఉన్నది ఆల్రెడీ వేరే దగ్గర తీసుకుని కూడా వెళ్తున్నారు. ఇదైతే చాలా పెద్దది. ఇది ఒక కవలపాడులో ఇదే కాదు, చాలా బట్టీలు ఉంటాయి. కవలపాడు అనేసరికి ఇటుక బట్టీలు చాలా ఫేమస్.
ఒకసారి మనం అక్కడ కాల్పు అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఆ ఆరిన ఇటుకలను ఇక్కడికైతే తీసుకొస్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చి మనకి ఈ విధంగా అయితే పెడుతున్నారు. ఒకసారి చూద్దాం. అన్న ఇవి కింద ఊకది వేస్తారా, ఇవే వేస్తారా? పుల్ల పెడతారా? కింద పుల్ల వేసాం, పైన పేడు వేసాం. పుల్ల పేడు ఇంట్లో అయితే మీరు ఒకసారి చూడొచ్చు. ఇది పుల్లలు అంటే మన తాటిపేళ్ళు, తర్వాత వీళ్ళ దగ్గర ఉండే పుల్లలు వేసి దీని అయితే కాలుస్తున్నారు. ఇలా ఈ పొయ్యిలో పెట్టి అగ్గెడతాం. ఒకటి కాలిస్తే మొత్తాన్ని కాలిపోతాయి. దేనికైనా కాల్చాలా? ఇలా దేని ఇక్కడ కాలిస్తే చివరికి వెళ్ళిపోతాయి. అలా చివరికి వెళ్ళిపోతుంది పైకి. ఇయ్యపు అయ్యపు పెడతాం సార్. అటు ఇటు పెడతారా? 2 పక్కల పెడతాం. కానీ వెళ్తుందా చివరి వరకు మంట? అంటే 8 గంటలకు వెళ్తాం సార్. ఇంత లోపల ఇంత దుక్కలు వేస్తాం. దుక్కలు వేసిన తర్వాత పైకి బిడ్డి కాలుకుంటూ వెళ్తుంది పైకి. ఇదైతే మనకి స్టార్టింగ్ ప్రతిదీ మీరు చూడొచ్చు. ఈ విధంగా ఉన్నాయి. వీటిని పొయ్యిలు అంటారంట. ఇక్కడ కాల్చారంటే చివరి వరకు వెళ్తుంది. ఇటు నుంచి ఇటు కాలుస్తారు, అటువైపు నుంచి కూడా కాలుస్తారు. మొత్తం అంతా కాలేసరికి మనకి ఇటుక అనేది ఇంకో ఈ విధంగా కాలుతుంది. ఇదిగో ఈ విధంగా కాలుతుంది. మనకి ఇటుక అనేది మొత్తం ప్రాపర్గా కాలిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఈ కవలపాడు మొత్తం ఇవే ఉంటాయండి. మ్యాక్సిమం కవలపాడు అంతా ఈ ఇటుక బట్టీలో ఉంటాయి. తర్వాత మీరు చూడొచ్చండి, ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ అయితే ఇక్కడే వీళ్ళు ఉండిపోతారు 6 నెలల పాటునే. అంటే వీళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ వర్క్ కోసం వచ్చి 6 నెలలు ఇక్కడే ఉండిపోతారు. అయితే మ్యాక్సిమం లోకల్ వాళ్ళు కూడా చేస్తుంటారు. ఇక్కడ లోకల్ వాళ్ళ కన్నా ఎక్కువ బయట వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారు. బయట వాళ్ళు మాత్రం ఇక్కడ స్టే చేస్తారు. అంటే బయట వాళ్ళు రావడానికి కారణం ఏంటి అంటే అంత దూరం నుంచి వాళ్ళే రావడానికి వర్క్ గురించి, అంటే వాళ్ళే చేయాలి అలా ఏమైనా ఉంటుందా? ఉంటుంది, తయారు పెట్టుకుంటాం వాళ్ళ అంటే ఎక్స్పీరియన్స్ బట్టి సో దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ని బట్టే వాళ్ళకి జీతాలు అవి కూడా ఉంటాయంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చుకున్న, అంటే బట్టీలో వాళ్ళు కావాలని తీసుకొచ్చుకుంటారంటే కొంతమందిని. మీరు చూడొచ్చు, వీళ్ళందరూ ఇక్కడ స్టేయింగ్ చేస్తారు. వీళ్ళంతా 6 నెలలు ఇక్కడే ఉంటారు. ఇక ఈ కవలపాడు ఊర్లో అయితే ఇప్పటికీ సుమారుగా 20 వరకు ఇటుక బట్టీలు అయితే ఉన్నాయండి. అంతేకాదు తుని చుట్టుపక్కల ఉండే ఊర్లో ఇటుక తయారీ విషయంలో ఈ ఊరు అయితే ప్రథమ స్థానంలో ఉంటుందండి. అలాగే అల్లరి నరేష్ గారు నటించిన బచ్చల మల్లి అనే సినిమా షూటింగ్ కూడా ఈ ఊర్లో ఈ ఇటుక బట్టీల బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్లు కూడా తీశారండి. ఇక ఈ ఇటుక రేట్ అనేది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా అయితే ఉంటుందండి. ఏది ఏమైనా కవలపాడు అనే ఊరు ఇటుకలకు ఫేమస్ అని తుని చుట్టుపక్కల ఉండే చాలా ఊర్ల వాళ్ళకైతే తెలుసండి. ఇక ఈ కవలపాడు ఊర్లో మెయిన్ రోడ్డు మీద ఉన్న కొన్ని ఇటుక బట్టీలను కూడా మీరే చూడండి.